నడని వారికి చివరి ఘడియ ఇదే, దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలుపే ఇదే. ఈ ప్రకృతే దేవుని ఆయుధం, ఈ ప్రకృతే దేవుని ఆయుధం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. నీతిమంతులు లేకపోతే, పాపులందరూ పెరిగిపోతే ఎంతకాలం మనిషిని భూమిపై ఉంచాలిరా? మనిషి కోసం పరితపించే దేవుడిని ప్రక్కనే పెడితా, మనిషిని ఈ భూమిపై ఎందుకు ఉంచాలిరా? అగ్ని, నీరు, గాలి, నింగి, నేల సారం అనుభవిస్తూ సృష్టికర్తను ధిక్కరిస్తే ప్రకృతే గర్జించదా? ప్రకృతే కన్నెర్ర చేసి